గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మౌలిక సదుపాయాలు కరువై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే వాటి పరిష్కారానికి చొరవ చూపాలని స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్లో ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీదేవిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ జింకల రామాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు ఎండీఆర్ ఖలీల్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో సరఫరా అవుతున్న తాగునీరు కలుషితమై దుర్వాసన వస్తుందన్నారు. ప్రజలు ఆ నీటిని త్రాగడానికి, వాడుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని 37 వార్డుల్లో కూడా మురికి కాలువలను సక్రమంగా శుభ్రపరచడం లేదని తెలియజేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. పార్కులలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రైవేట్ నెట్వర్క్ కంపెనీలు పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వి రోడ్ల మధ్యలో పెద్ద పెద్ద రాళ్లను విడిచిపెట్టారన్నారు. దీనివల్ల ప్రజలు ఎంతో అసౌకర్యానికి గురవుతున్నారని తెలియజేశారు. అలాగే వార్డుల విభజన పారదర్శకంగా జరిగేలా చూడాలని తెలియజేశారు. ఈ సమస్యలన్నింటినీ 2 వారాల్లోగా పరిష్కరించకపోతే వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మాజీ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ మున్సిపల్ వింగ్ నియోజకవర్గ అధ్యక్షులు లింగన్న, మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు చాంద్ బాషా, సీనియర్ నాయకులు నూర్ నిజాం, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు సాయిపోగు వీరేష్, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు కొనకొండ్ల అంజీ, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు అబ్దుల్ బాసిద్, నియోజకవర్గ గ్రీవెన్స్ విభాగం అధ్యక్షులు హాజీ, పట్టణ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎం రెహమాన్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు నల్లన్న, పట్టణ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు ఎల్లప్ప, పట్టణ మున్సిపల్ విభాగం అధ్యక్షులు శేఖర్, పట్టణ ఉపాధ్యక్షుడు జింకల నవీన్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శులు తిమ్మప్ప, బోయ వీరన్న, పట్టణ కార్యదర్శులు జాన్, కరీం, ఖాన్, నాయకులు పరశురాముడు, మహమ్మద్, హుసేన్, రంగారెడ్డి, రామాంజనేయులు, మల్లి, యాంటోనీ, సుబ్బారావు, వెంకటేష్, రామాంజీ, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎయిర్టెల్ వాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడ కూడా మరి ఇచ్చిన పర్మిషన్ మరి ఎక్కడ ఇచ్చారో తెలియదు, కానీ పర్మిషన్ లేని చోటు కూడా ప్రతి వీధిలో కూడా ప్రతి చందులో కూడా గుంతలు తవ్వి ఆ గుంతలు కూడా గుర్చుకోకుండా రాళ్ళు అడ్డం పెట్టి మరి పాదాచారులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటిని ప్రభుత్వ అధికారులు చూడట్టు కూడా పోతున్నారు. కాబట్టి ఇవాళ మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి కమిషనర్ దృష్టికి తీసుకొని పోయి ఆ గుంతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూడ్చాలి. మరి అదేవిధంగా శానిటేషన్ విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా చేయాలి. ఎందుకంటే శానిటేషన్ చాలా అధ్వానంగా ఉంది తాగునీటి విషయంలో. కానీ అదేవిధంగా పార్టీ మెంబర్స్ని తీసుకున్నారు. పార్టీ మెంబర్స్ కూడా మరి ప్రభుత్వ అధికారులు కొంతమంది ప్రభుత్వ ఇంట్లోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళని వెంటనే పిలిపించుకొని వాళ్ళని యొక్క పని విధానానికి మళ్ళీ శానిటేషన్ వర్క్కి తీసుకోవాలని కూడా మనవి చేస్తున్నాం. మరియు ప్రింట్ మీడియా వార్తాపత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గారు, గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు గుంతకల్లో విలయ తాండవిస్తున్నటువంటి త్రాగునీటి సమస్యని మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి మేము తీసుకోవడం జరిగింది. ఆ నీరు ఎండ తీవ్రత వల్లనో మళ్ళీ ఏ కారణాల వల్లనో స్మెల్గా రావడము, త్రాగడానికి పనికి రాకోకుండా పోయిన నీటి గురించి, మరియు అదే విధంగా దుర్వాసనతో ఆ నీరు వాడుకోవడానికి కూడా పనికి రాకోకుండా పట్టణ ప్రజలందరూ అవస్థలు పడడం జరుగుతుంది. గత కొంతకాలంగా ఈ ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 7 రోజులకు ఒకసారి, 8 రోజులకు ఒకసారి ప్రతి వార్డులోన నీళ్లు రావడం జరుగుతుంది. ఏవైనా క్వశ్చన్లు చేస్తే పైప్ లైన్ లీకేజ్ అనో లేకుంటే ఇంకోటేనో కారణాల వల్ల మున్సిపల్ సిబ్బంది చెప్పడం జరుగుతుంది. మున్సిపల్ సిబ్బందిలో సఖ్యతగా లోపాలు ఉన్నాయా అనేది అర్థం కావడం లేదు. ఆ వాటర్లోనే లోపాలు ఉన్నాయా అనేది పట్టణ ప్రజల యొక్క సమస్య తీవ్రతగా అయిపోయింది. ఈ సమస్యకి మేము 2 వారాల రోజుగా గడువు తీసుకున్నారు కమిషనర్ గారు. 2 వారాల రోజుల్లో ఈ సమస్య మీద సరైనటువంటి పరిష్కారం చూపలేని పరిస్థితుల్లోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోన ఖచ్చితంగా ఉద్యమ బాట పట్టి ఇదే మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉద్యమం చేపడతామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఎండాకాలంలో మున్సిపల్ ఆఫీస్ ఆధ్వర్యంలోన ప్రధాన కూడలిలో ఎక్కడంటే ఎక్కడ జన సమీకరణ ఉందో అక్కడ జనాలు తిరుగుతుంటారు, అక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలా.
అది ఆనవాయితీగా వస్తుంది, చేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం చూస్తే ఎక్కడే కూడా ఈ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా తప్ప ఇంకెక్కడ ప్రధాన కూడీలలో వాటర్ చలివేంద్రాలు కనబడడం లేదు. దాన్ని కూడా మేము ఆలోచించదగ్గ విషయంగా పరిగణిస్తున్నాం. డీలిమిటేషన్ అనేది ఖచ్చితంగా రూల్స్ రెగ్యులేషన్స్ ఆధారంగా ఏదైతే వాళ్ళు రూల్స్ ఉన్నాయో దాని ప్రకారమే చేయాలని చెప్పేసి మేము కూడా వాళ్ళకి విన్నవించడం జరిగింది. అలా కాకోకుండా ఇష్టానుసారంగా అధికార పార్టీకి మేము కొమ్ము కాస్తాము, అధికార పార్టీ చెప్పినట్లు వింటామని చెప్పేసి మాకు వచ్చిన వార్త ఏమంటే ఆల్రెడీ అధికార పార్టీ నాయకులకు వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ఇన్స్టిట్యూట్లోన డిస్ప్లే వీడియోతో సహా వాళ్ళకి డీలిమిటేషన్ ఇలా చేస్తున్నామని చెప్పేసి కూడా ఒక మీటింగ్ అని జరిగిందని చెప్పేసి పట్టణంలో వార్తలు ఉన్నాయి. ఈ విధంగా కాకుండా ప్రజలందరికీ సమానంగా అన్ని పార్టీలకు సమానంగా దృష్టితో తీసుకొని చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మేము డిమాండ్ చేశాం. లేని ఎడల మా అన్నగారు చెప్పినట్ల ఖచ్చితంగా న్యాయస్థానాలను కూడా మేము సంప్రదించడానికి వెనకాడబోమని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వైవిఆర్ గారి నాయకత్వం, వైవిఆర్ గారి నాయకత్వం, వైవిఆర్ గారి నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమం